హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి తలకాయ మాంసం కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 1/2 కేజీ తలకాయ మాంసం తీసుకున్నాను. దీన్ని 3-4 టైమ్స్ పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1/2 కేజీ మటన్కి నేను 2.5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యాక పలావ్ దినుసు వేసుకోండి. వేడైనాక 4 ఉల్లిపాయలు, 2 టమోటాలు, అల్లం కొంచెం, చిన్నుల్లిపాయ కొంచెం వేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత తలకాయ మాంసం వేసుకోండి. తలకాయ మాంసం వేసి కలుపుకోండి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం మీ టేస్ట్కి సరిపోని ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకోండి. కుక్కర్లో ఉడికించుకోండి. నీళ్ళు పోసుకొని నీళ్ళంటే మీరు ముక్కే వరకు పోసుకోండి ఫ్రెండ్స్. పోసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక 6 విజిల్స్ రానివ్వండి. 6 విజిల్స్ తర్వాత పొడి మసాలా వేసుకుని మళ్ళీ ఇంకో 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ తర్వాత ఇంకా కర్రీ అనేది అయిపోతుంది. సో ఫైనల్ టచ్గా కర్రీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినైతే